పాలన మీద, వాళ్ళ విధానాల మీద, వాళ్ళ హయాంలో చేసిన పనుల మీద, ఇప్పుడు ఏబిఎన్ లాంటి ఛానల్ కానివ్వండి, లేకపోతే ఈనాడు లాంటి పత్రిక కానివ్వండి, వీళ్ళు ఏదైనా విమర్శనాత్మక కథనాలు రాస్తే ఎంత భయంకరంగా ముద్రేస్తున్నారు వాళ్ళ మీద. మామూలు అది అటాకే, ముద్ర కాదు. ఇప్పుడు మీడియా పని చేయాలి. ఇప్పుడు మీరు 2430 జీవో తీసుకొచ్చారుగా, రాగానే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తెచ్చారు. ఎందుకు తెచ్చారు? ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఏ శాఖ అయినా సరే కేసు పెట్టొచ్చు, సంబంధిత శాఖ ఏదైనా అని జీవో తెచ్చారు. ఎందుకు పెట్టాలా ఏబిఎన్ మీద కేసులు? ఈనాడు మీద కేసులు పెట్టొచ్చుగా, టీవీ5 మీద కేసులు పెట్టొచ్చుగా, ఎందుకు పెట్టాలా? నిజంగా వీళ్ళు ఇంత బూతులు రాస్తుంటే, బూతులు చూపిస్తుంటే మీరందరూ దే కెన్ స్లాప్ కేసెస్, డ్రాగ్ టు కోర్ట్స్. ఎందుకు చేయట్లా? ఏం లేదు కాబట్టి. సో ఇక్కడ ఏ రూపంలో విధ్వంసం జరిగింది అంటే మీరు కొంత ఇంటలెక్చువల్గా చెప్పారు, అంటే వ్యవస్థల్ని విధ్వంసం చేశారు అది ఇది అనేది. సామాన్య మానవుడి జీవితం జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన వల్ల సామాన్యుడి జీవితం ఎలా ఇంపాక్ట్ అయింది, ఎలా ప్రభావితం అయింది? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే వేరే వ్యవస్థల విధ్వంసం తర్వాత చూద్దాం. దానికి మీరు అన్నట్టు సామాన్యుడి జీవితం ఏ విధంగా ఇంపాక్ట్ అయింది అనేది ఆలోచిస్తేనండి, ఏ విధమైన సంపద సృష్టి లేదు. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో సంపద సృష్టి అనేది లేదు. ఒక పరిశ్రమ రాలా, కొత్త పరిశ్రమ, పెట్టుబడులు రాలా ఎక్కడ. వ్యవసాయం దాంట్లోకి ఏమన్నా కొత్తగా ఇన్పుట్స్ ఏమన్నా పెట్టినారంటే అది కూడా లేదు. వాళ్ళు చేసింది ఏంటంటే మేము బటన్ నొక్కుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం, ఉచితాలు ఇస్తున్నాం, కాబట్టి మీరందరూ మాకు రుణపడి ఉండాలి. ఇది ఏంటంటే ఈ విధమైన పద్ధతులు అంటే ఇదంతా ఏంటంటే ఎన్నికల్లో మళ్ళీ గెలవటం కోసం, వేరే ఏమీ లేదు. ఇట్స్ ఆల్ పాపులిస్ట్ పాలసీస్. ఈ పద్ధతిలో చేస్తూ సరే మీరు ఇచ్చే అందరు ఇస్తున్నారు ఎంతో కొంత ఉచితాలు, వాళ్ళని అక్కడనే బ్లేమ్ చేయక్కర్లా. మిగతా వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి సారించలేదు. అభివృద్ధి మీద దృష్టి సారించలేదు, మొదటిది. రెండవది, మద్యం పాలసీని తీసుకొచ్చారు. ఆ మద్యం పాలసీ కారణంగా స్మగ్లింగ్ మొదలైంది ఏపీలో. అవును, అంటే మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ పెద్దలు ఏం లాభిస్తున్నారనేది ఒక ఆస్పెక్ట్. అది కాకుండా స్మగ్లింగ్ మొదలైంది. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి, ఆంధ్రప్రదేశ్లోకి మద్యం తీసుకొచ్చే స్మగ్లింగ్ మొదలైంది. దానితో పాటుగా మాఫియా వ్యవస్థలు తయారైంది. దానితో పాటుగా గంజాయి సాగు, గంజాయి మార్కెటింగ్ చాలా విపరీతమైన స్థాయికి పెరిగింది. సారీ టు సే హెడ్ క్వార్టర్ లాగా తయారైంది ఇండియాలో. గంజాయి స్మగ్లింగ్కి ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ స్మగ్లింగ్, ప్రొడక్షన్కి హెడ్ క్వార్టర్ లాగా తయారైంది. డ్రగ్స్ వినియోగం పెరిగింది, డ్రగ్స్ రవాణా పెరిగింది, డ్రగ్స్ వినియోగం పెరిగింది. రకరకాల ఇప్పుడు మన అన్ని పేపర్లో వస్తుంది, మీడియా రాస్తుంది. మన దగ్గరికి డ్రగ్స్ ఎట్లా వస్తుంది, ఎట్లా పట్టుబడుతుంది చూస్తున్నాం, వార్తలు వస్తున్నాయి కదా. ఇది ఏం చేస్తుంది? సమాజాన్ని కిల్ చేస్తుంది. ఏం చేస్తుంది? విద్యార్థుల్లో, విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడకం పెరిగింది, గంజాయి వాడకం పెరిగింది అని ఈ ప్రభుత్వపు యంత్రాంగమే చెప్పింది. అవును అవును. ఇది ఎంత నిర్వీర్యం చేస్తుంది? విద్యా వ్యవస్థలో ఈ విధంగా విద్యార్థుల్లో డ్రగ్స్ వాడకం పెరిగితే ఏమవ్వాలి ఈ సమాజం? ఎక్కడ ఆపాలి దీన్ని? ఆపాల్సిన చోట ఆపటల్లా. ఎక్కడ ఆపాలి? ఎక్కడైతే అది ఆరిజినేట్ అవుతుందో అక్కడ ఆపాలి. అక్కడ ఆపకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆపుతామంటే ఎంత యంత్రాంగం కావాలి నీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆపటానికి? అవును. పైగా చేస్తున్నది ఎవరు? ఎక్కడో బయట నుంచి వచ్చి చేయట్లా. మీ మనుషులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలే అందులో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. అది చాలా సహజం వెంకటకృష్ణ, సహజం. కానీ అధినేతకు తెలిసే జరుగుతుందనడానికి అది ఒక ఆధారం. అది చాలా సహజం. ఎందుకంటే అక్రమ కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైనా జరుగుతుంటే ఎందుకు జరుగుతాయి అంటే డబ్బు సంపాదించడం కోసం, ఫాస్ట్ బక్, స్పీడ్ మనీ కోసం జరుగుతాయి. గంజా ఎవరైనా ఎందుకు అమ్ముతారు? తొందరగా డబ్బు చేసుకుందామని అమ్ముతారు. తొందరగా డబ్బు చేసుకుందామని అక్రమాలు చేసే వాళ్ళకి అధికారుల అండదండ ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళకైతే మరీ రాజమార్గం వద్దు. వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి
అధికారులు అండదండ, అధికారులు రాజకీయ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అధికారులు అండదండ ఈజీగా దొరుకుద్ది. ఇంకేముంది, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, ఈ మాఫియాలు, ఈ మూడు కలిస్తే ఇంకా సమాజమే కొలాప్స్. అవును, అంతే కదా. అంతే కదా. సో బ్యూరోక్రసీ ఎలా కొలాప్స్ అయింది, ఇవి ఎలా విధ్వంసానికి గురైంది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ చేసేదే వీళ్ళు కదా, అలాంటి బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్, అవును, అది విధ్వంసానికి గురైంది అనేది ఒక భయము. లేకపోతే ఎందుకు అంటున్నానంటే ఈ మాట సురేష్ గారు, ఇందాకనే ఈవినింగ్ పివి రమేష్ గారు, అవును, చూసాను, వారు మాట్లాడుతూ